Rajesh. Good morning, sir. ఈ రోజు బేసిక్ మ్యాథమెటిక్స్ కదా? అవును సార్. ఓకే, థ్యాంక్ యూ. మనకి ఈవినింగ్ క్లాస్ కూడా ఉంది సార్ నీట్కి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. సో ట్రిగ్నోమెట్రీ ప్రాక్టీస్ చేశారా స్టూడెంట్స్? ట్రిగ్నోమెట్రీ ప్రాక్టీస్ చేశారా? రెస్పాండ్ కండి అమ్మా. Yes, sir. ఓకే. సో మల్టిపుల్ యాంగిల్స్ చూసే ముందు ఒకసారి కోఆర్డినేట్ జామెట్రీ చూద్దాం. So in coordinate geometry, the horizontal line is called, what is this horizontal line is called? It is nothing but X-axis. x-axis. Vertical line is called Y-axis, sir. y-axis. Two-dimensional lo తీసుకుంటే this is called horizontal is called x-axis, vertical is called y-axis. If three-dimensional, if we consider, what is this third axis is called? Z-axis. Height to depth చూపించేది, it is z-axis. So this coordinate system where this x-axis and y-axis meets is taken as our reference point. That means from where everything is measured. So it is origin. So it is 0, 0. And x-axis, if you move on to right hand side or positive side, this is called positive x-axis. This is called negative x-axis. Above origin is called positive y-axis. Below origin is called negative y-axis. So x-axis is also called, x-coordinate is also called. If I want to mark a point, so how many numbers I have to mention? ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏ పొజిషన్ గానీ లొకేషన్ గానీ నేను మార్క్ చేయాలనుకో ఎన్ని నెంబర్స్ చెప్పాలి? సో ఎన్ని నెంబర్స్ మెన్షన్ చేయాలి నేను ఏదన్నా పొజిషన్ ఆఫ్ లొకేషన్ ని లొకేట్ చేయాలంటే? సో నేను x యాక్సిస్ మీద ఉన్న డిస్టెన్స్ ని x డిస్టెన్స్, y యాక్సిస్ మీద ఎంత డిస్టెన్స్ వెళ్ళానో మెన్షన్ చేయాలి, అంతేనా? సో దిస్ xy డిస్టెన్స్, ఇట్ ఈస్ కాల్డ్ x, y. ఐ హావ్ టు మెన్షన్ 2 నెంబర్స్. ఆరిజిన్ నుంచి x యాక్సిస్ మీద ఎంత దూరం వెళ్ళాను, y యాక్సిస్ మీద ఎంత దూరం వెళ్ళాను. సో ఇట్ ఈస్ కాల్డ్ xy. If 3 dimension is there, another depth perception x, y, z also mentioned. Okay. This is x. This is y. So this x coordinate is also called abscissa, y coordinate is called ordinate.
abscissa and ordinate. So x coordinate is also called abscissa. Y coordinate is called ordinate. అరామా నేను రాకపోతే ఏంటి పరిస్థితి? This system is called, దీన్ని ఏమంటారు? Is it audible? So ఈ సిస్టమ్ ఏమంటారు? And the name of scientist, it is called Cartesian coordinates. Is called Cartesian coordinates. Coordinate system. Cartesian coordinate system. So ఇప్పుడు ఫస్ట్ టైం ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ 2 dimension. 2 dimension యూజ్ చేస్తే ఈ డయాగ్రామ్ మనకి ఎలా కనపడుతుంది? స్క్వేరా, రెక్టాంగిలా, ట్రయాంగిలా, ఎలా ఉంది ఈ డయాగ్రాము? రెక్టాంగిల్ ఏనా? ఎక్స్ వై లెంగ్త్ బ్రెడ్త్ ఎక్స్ వై వేరీ చేస్తూ ఉంటాం కదా ప్రతి పాయింట్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్ ఆల్సో. రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్. సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇస్ దేర్ ఎనీ అదర్ కోఆర్డినేట్ సిస్టమ్ అదర్ దాన్ రెక్టాంగులర్? సో 3 dimensions కూడా ఇదే. దిస్ వాజ్ ఎక్స్టెండెడ్ టు 3 dimension. ఎక్స్ వై జెడ్ మెన్షన్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్ ఆర్ కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్. మై డౌట్ is there any other coordinate systems other than this rectangular? ఏమన్నా ఉన్నాయా మిగతా ఈ కాకుండా? ఈ రెక్టాంగులర్ కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా? మీరు రెస్పాండ్ అవ్వచ్చు అన్మ్యూట్ చేసుకుని. స్టూడెంట్స్ కొంచెం ఎవరన్నా ఒకళ్ళు రెస్పాండ్ అవ్వండి, అందరూ కాకపోయినా. సో జస్ట్ ఆన్సర్ చెప్పండి. మీకు తెలిసింది, మనం ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాం. అన్ని తెలుసుకుని రాము, నేర్చుకోవడానికి వస్తాం. తెలుసుకుని వస్తే ఏమవుతుంది? సో మీకు మ్యాథ్స్ లో బహుశా పోలార్ కోఆర్డినేట్స్ అని వచ్చి ఉంటుంది. వచ్చింది ఏమన్నా? సో ఎక్స్ వై జెడ్ కాకుండా ఆర్ కామా తీటా మెన్షన్ చేసి కూడా నేను ఇప్పుడు ఇదే పాయింట్స్ ని సర్కిల్ గీసాను అనుకో, ఆర్ కామా తీటా మెన్షన్ చేసి ఏ పాయింట్ దగ్గరికైనా రీచ్ అవ్వచ్చుగా, ఆర్ని తీటాని వేరీ చేసి. అవునా? Yes, sir. సో ఆరు తీటా వేరీ చేస్తే సర్క్యులర్ గా వస్తుంది. దాన్ని పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటాం. ఆర్ తీటా, ఇఫ్ ఆర్ కామా తీటా ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ వై, సో ఐ మెన్షన్ ఆర్ తీటా, ఇట్ ఈస్ కాల్డ్ పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్. So in 3-dimensional, I have 2 options. R theta అంటే సర్కిల్ వస్తుంది. ఇప్పుడు ఈ సర్కిల్ లాగానే చుట్టూ తిప్పాను అనుకో, సో సర్కిల్ ని ఎటు నుంచి చూసినా సర్క్యులర్ గా కనపడేది ఏంటది? 3-dimensional. క్రికెట్ బాల్, ఫుట్బాల్ చూస్తే సర్క్యులర్ గా కనపడుతుందా? సో దాన్ని ఏమంటాం? షేప్ ని సిలిండరా, స్పియరా, క్యూబా? So it is spherical. R theta and alpha. మూడోది కూడా నేను ఆల్ఫాగా మెన్షన్ చేశాను అనుకో, సో ఇట్ ఈస్ కాల్డ్ spherical coordinates. Instead of x, y, z, I will mention r theta alpha. It is called spherical coordinates. If I mention r theta and z, అంటే సర్కిల్ మీద జెడ్ వేరీ చేస్తున్నా. జెడ్ 1 ఉందనుకో, ఓ సర్కిల్ వస్తుంది. జెడ్ ఇంకొంచెం పెంచాలనుకో, దాని మీద ఇంకో సర్కిల్ వస్తుంది, దాని మీద ఇంకో సర్కిల్. అలా సర్కిల్ అన్ని సేమ్ సైజ్ ఉన్నాయి, ఫ్రేమ్ చేసుకుంటే వెళ్ళా. అప్పుడు ఫామ్ అయ్యే షేప్ ఏమంటాం? Cylindrical.
Huh? Oh, cylindrical. So it r theta z, if you mention, it is called cylindrical coordinates. So in our discussion, we will reach up to polar coordinates. This spherical and cylindrical you will come across in engineering. Okay na? Advanced maths lo gaani, engineering lo gaani vastundi. Meekaithe spherical, cylindrical coordinates ela deal cheyalanedi avasaram. Kaapothe mana logic ni extend chesthe coordinate system lo we are having rectangular coordinate system, polar, సేమ్ దాన్ని ఎక్స్టెండ్ చేస్తే స్పెరికల్ సిలిండ్రికల్ కూడా ఉంటాయి. ఓకే ఫైన్. సో ఎనీ పాయింట్ ఆన్ x axis, this coordinate rectangular coordinate system can be mentioned by px comma y. So suppose I have taken p x1 y1. What is this x1 y1 means? The distance of this point on x axis, it is x1 distance, and y axis it is y1 distance. So can I take another point q? So if I mention its coordinates as x2 y2, what is this x2 y2 meaning? What is its meaning, x2 y2? So on x-axis, it is at a distance of x2 from origin, and on y-axis, it is at a distance of y2 from origin, vertical distance. Height y2 lo undi, horizontal ga x2 distance lo undi. So whatever I am writing in red, it should be by hearted. Okay, explanation anta black other inks lo istanu, red lo rasinalla by heart cheyi. So what is the distance between these points? First pq, if I draw a straight line, what is the distance between pq? How to measure that one? Under root x2 minus x1. So listen once. So Right. if I call this r, it is called as a, b, this is c, and d. So what is ab length? I know that ob is here, o2b is x2, right? o2a is x1. AB is, how to get AB? I know OB value. O2B I know. So OB minus OA. That means it is nothing but change in x coordinate. Then x2 minus x1. Final value minus initial value. That means change. Whose change? It is x coordinates. That's why I can call it as delta x. So this AB length is nothing but the length of AB is nothing but x2 minus x1. What about this QR? Because BQ is y2, BR is y1. Similarly, so this is y2 minus y1. So can you observe anything here? PQR is a right angle triangle. So here PQR is a right angle triangle. So from Yes, sir. graph, triangle PQR is right angled.
So Pythagoras theorem apply cheyocha. So this is 90 degrees, angle R is 90, so this is hypotenuse. So PQ square is equal to PR square plus QR square. So PQ square is equal to PR square plus QR square. మొన్న నేర్చుకున్న పైథాగరస్ థియరం ఇక్కడ వాడుతున్నాం అండి. So PQ is nothing but the distance we want. So PQ square is equal to, what is PR square actually? PR is x2 minus x1 whole square. QR is y2 minus y1 whole square. So PQ can be written as square root of change in x coordinates whole square, x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Okay na? So what is this one? So the distance between points P x1 comma y1 and Q x2 comma y2 is ఎంత వచ్చింది? PQ is equal to square root of, so PQ is equal to square root of x2 2 minus x1 whole square plus plus y2 minus y1 whole square. So this is the first result. So distance between 2 points. Distance between the given points P x1 comma y1 and Q x2 comma y2. PQ is equal to root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So can I write a deduction from here? What is the distance of a point Px1 comma y1 from origin? Origin నుంచి అడిగాను అనుకో ఏం చేయాలి? Simply I can put one of the points as 0 comma 0. Then the distance from origin, the distance of P x1 comma y1 from origin. That means the value of Q I can put 0 comma 0. So what is the value? Root over x1 square plus y1 square. So I can put this as O. So OP is equal to root of x1 square plus y1 square. x1 minus 0 ante x1 ne, y1 minus 0 ante y1. So it is nothing but root of x1 square plus y1 square. Distance from origin. This length is OP. So it is square root of x1 square plus y1 square. So in the overall discussion, what we have learned? Distance between 2 points and distance from your origin. So another point we have to focus on is, so from this PQR, what is the angle made by this line PQ with the horizontal or x-axis? The angle made by line PQ with x-axis is, we can call this angle theta. And what is tan theta? So tan theta is opposite side by
for our convenience, we will write here tan theta is equal to opposite side QR by adjacent side PR. What is QR? It is delta y, change in y coordinate by change in x coordinate. So is there any specific name for this one? So when the line joining the points P x1 comma y1 and Q x2 comma y2. So if you join 2 points, it will form a line. It will give a line. So that line is making an angle theta with horizontal. Be careful, theta is with horizontal always. Horizontal, or we can call x-axis. So what is the value of tan theta? So this tan theta is nothing but, it is called slope of the line. So it is nothing but slope of the line. A tan theta ko pair undi, it is called slope of the line PQ. It is represented by letter M. So slope అనేది మనం కన్వెన్షనల్ గా m అని రిప్రజెంట్ చేస్తాం. Slope of the line m is equal to tan theta. That is equal to మనకి ఏమొచ్చింది tan theta అక్కడ 1/1 x2 y2. It is delta y by change in y coordinate by change in x coordinate. So y2 minus y1 by x2 minus x. Slope is y2 minus y1 by minus x1. So ఈ రెండు పర్ఫెక్ట్ గా రావాలి. So distance between 2 points x1 y1 x2 y2 are given delta x whole square plus delta y whole square, square root of. That means x2 minus x1 whole square plus y2 minus y1 under square root. And slope is delta y by delta x, y2 minus y1 by x2 minus x. ఎందుకో చూద్దాం. సో ఇది వస్తే నీకు ఈక్వేషన్స్ ఆఫ్ లైన్స్ మొత్తం రాసేయచ్చు. ఎలా రాయాలో చూద్దాం. ఓకేనా? ఇక్కడ వరకు ఓకే కదా? Yes, sir. థర్డ్ ఈక్వేషన్. So different forms of equations of lines. So లాజికల్ గా ఆ రెండు పాయింట్ల నుంచి ఇవన్నీ ఎలా రాస్తామో చూడండి. సో ఈక్వేషన్ ఆఫ్ లైన్స్ లో ఫస్ట్ 2 పాయింట్స్, 2 పాయింట్ ఫార్ములా. సో ఈక్వేషన్ అంటే ఏం చేయాలి? వాట్ ఈజ్ ఈక్వేషన్ మీన్స్? ఈక్వేషన్ అంటే ఏముండాలి? ఇట్ షుడ్ హ్యావ్ సమ్ వేరియబుల్స్. అంతేనా? ఎక్స్ వై లో ఏదో రిలేషన్ నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తే, ఈక్వల్ టు సైన్ ఎక్స్ప్రెస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఈక్వేషన్. సో ఎక్స్ వై లో ఈక్వేషన్ రాయాలి. 2 పాయింట్ ఫార్ములా. The equation of a line, ఏనండి ముందు ఇవన్నీ మీకు బుక్స్ లో కూడా దొరుకుతాయి. మీకు కావాల్సింది ఏంటంటే దాన్ని ఈజీగా రాయడానికి లాజిక్ పార్ట్ ఏంటని ఆల్రెడీ నోట్స్ పంపించినట్టున్నాను మీకు. ఓకేనా? అయిపోయినాకైనా నోట్స్ అటాచ్ చేస్తాను. సో ఫస్ట్ ఫోకస్ మనం అండర్స్టాండింగ్ మీద పెట్టాలి, తర్వాత రాసుకోండి. సో రాయటం మీద పెట్టమాకండి ముందు.
ఫోకస్ అండర్స్టాండింగ్. ఈ చెప్పింది మళ్ళీ దొరకదు కదా. సో ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ passing through points P x1 y1 and Q x2 y2. సో ఈ రెండు పాయింట్ల నుంచి వెళ్ళే లైన్ కి ఈక్వేషన్ రాయాలి. సో PQ are there. So I can join this PQ, P and Q. So P is x1 comma y1, Q is x2 comma y2. So can I take a general point on this line? Any general point R which can be represented by x comma y. మనం ఇప్పుడు x1 y1 x2 y2 తో పాటుతో ఈక్వేషన్ ఎందులో ఎక్స్ప్రెస్ చేయాలి? జనరల్ పాయింట్ x కామా y కి రిలేషన్, x కి y కి రిలేషన్ ఏంటి? సో దీస్ పాయింట్స్ P Q R all lies on the same line. అంతేనా? ఒకే లైన్ మీద ఉంది. సో ఒక లైన్ x యాక్సిస్ తో చేసే యాంగిల్ ఎప్పుడు కాన్స్టెంట్ ఏనా? యాంగిల్ కాన్స్టెంట్ అయితే tan θ కాన్స్టెంట్ ఏనా? సో స్లోప్ ఆఫ్ నేనేం రాయొచ్చు? PQ తీసుకుంటే ఒక లైన్ అని చెప్పొచ్చు, PR ఒక లైన్ చెప్పొచ్చు. సో ఈ రెండు లైన్స్ సేమ్. యాస్ P Q and R lies on the same line. సో సేమ్ లైన్ మీద ఉంటే ఏం చెప్పొచ్చు? నువ్వు ఎనీ 2 పాయింట్స్ తీసుకుంటే ఒక లైన్ అవుతుంది. సో స్లోప్ ఆఫ్ PQ is equal to slope of PR. రెండు ఒకే లైన్ యొక్క స్లోప్ ఇస్తున్నాయి. ఏ రెండు పాయింట్లు తీసుకున్నా. సో నువ్వు అంతకు ముందు చూసినప్పుడు స్లోప్ చెప్పాలంటే ఎనీ 2 పాయింట్స్ ఆన్ ద లైన్ కావాలి. సో నేను అదే లైన్ మీద PQ తీసుకుని స్లోప్ చెప్తున్నాను, PR తీసుకుని స్లోప్ చెప్తున్నాను. సో రెండు సేమ్ స్లోప్ నే చూపిస్తాయా? సో స్లోప్స్ ఈక్వల్ కదా. సో స్లోప్ ఫార్ములా ఏంటి? సో PQ తీసుకున్నప్పుడు స్లోప్ ఏమవుతుంది? y2 minus y1 by x2 minus x1. సో PR తీసుకుంటే PR. సో ఇది y1 x1 ప్లేస్ లో ఉంది. y minus y1 by x minus x. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు y minus y1 by x minus x1. ఇది మనకి స్టాండర్డ్ జనరల్ గా రాసే స్టాండర్డ్ ఫామ్ ఏంటంటే y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 of x minus x1. So ఇది ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్. లైన్ ఈక్వేషన్ అంటే ఏం లేదు, x కి y కి ఒక ఈక్వేషన్ రాయాలి, వేరియబుల్స్ తో రాసాము. దిస్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ in 2-point form. When Px1 y1 Qx2 y2 are given, then the equation of line is y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 of x minus x1. ఓకేనా? సో ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోండి. ఒకే లైన్ మీద 3 పాయింట్స్ ఉన్నాయి. ఎనీ 2 పాయింట్స్ స్లోప్ ఇస్తుంది. సో ఏ 2 పాయింట్లు తీసుకుని స్లోప్ తీసుకున్నా ఒకే లైన్ కాబట్టి సేమ్ స్లోప్ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నాకు వాడు 2 పాయింట్లు ఇవ్వటం బదులు ఒక పాయింట్ ఇచ్చాడు, x1 y1 ఇచ్చాడు. ఈ y2 minus y1 by x2 minus x1 బదులు స్లోప్ ఇచ్చాడు డైరెక్ట్ గా. సో ఇట్ ఈస్ కాల్డ్, సో నెక్స్ట్ వన్ ఈస్ పాయింట్ స్లోప్ ఫార్మ్. So a point Px1 comma y1 a point on the line
P x1 comma y1 and slope m is given. So ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి, మీరు సింపుల్ గా ఏం చేయాలి, y2 minus y1 by x2 minus x1 అనే స్లోప్, ఆ స్లోప్ ని ఈ డిఫరెన్స్ బదులు ఇన్ని వాల్యూస్ బదులు డైరెక్ట్ m అని ఇచ్చాడు. సో ఈ ఈక్వేషన్ లో ఈ y2 minus y1 by x2 minus x1 దగ్గర m సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ ఈక్వేషన్ వచ్చేస్తుందా, ఈక్వేషన్ ఆఫ్ లైన్. సో ఏమొస్తుంది, సో y minus y1 is equal to m times x minus x1. So this is point slope. Next, what is the equation of a line passing through origin? Origin నుంచి పాస్ అవుతుంది ఏం చెప్పొచ్చు, origin అంటే ఏం చేయాలి, సింపుల్ గా in place of x1 y1 you can substitute 0 0. The equation of a line passing through origin. O 0 comma 0. That means in place of x1 y1 you can put 0 0. So this is nothing but our x1 and y1. x1 is equal to 0, y1 0. Substitute change anta vastundi, Y it is is equal nothing to but y is equal to mx. So equation of a line passing through origin. Okay na? Next to slope intercept form. What is intercept means? What is intercept means? line cuts the x-axis. Huh? Intercept ante which intersects. సో ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ ని కానీ వై యాక్సిస్ ని కానీ ఎక్కడ కట్ చేస్తుందో ఆ పాయింట్ ని ఇంటర్సెప్ట్ అన్నాం. సపోజ్ దిస్ లైన్ ఇస్ దేర్, ఇట్ స్లోప్ ఈస్ గివెన్ యాజ్ m. సో ఎక్స్ యాక్సిస్ ని కట్ చేస్తే ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాం, వై యాక్సిస్ ని కట్ చేస్తే వై ఇంటర్సెప్ట్ అంటాం. వై ఇంటర్సెప్ట్ అంటే సో ఇట్ ఈస్ కటింగ్ వై యాక్సిస్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ c units from origin. Then what is this point? పాయింట్ నేను రైట్ చెప్తారా? సో దీని మీద ఎక్స్ కోఆర్డినేట్ ఎంత, వై యాక్సిస్ మీద 0, వై కోఆర్డినేట్ ఎంత, ఇట్ ఈస్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ c. సో 0, c. 0, c. సో స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ చెప్పినప్పుడు సింపుల్ గా దీన్ని నేనేం రాయొచ్చు, ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ విత్ పాయింట్ 0 c పాసింగ్ త్రూ పాయింట్ 0, c అండ్ విత్ slope m. Antena? So the equation of a line with slope m and y intercept C is point slope formula రాసాం అనుకో, మనకు point slope form ఏంటి, y minus y1 is equal to m times x minus x1. సో x1 y1 బదులు 0, c సబ్స్టిట్యూట్ చేయండి. సో y minus c is equal to m times x minus 0. సో దిస్ is nothing but దీన్ని రీఅరేంజ్ చేసుకుంటే ఏం రాసుకోవచ్చు, Y is equals to mx plus c. y is equal to mx plus c. Equation of this is called slope intercept form. Okay na? So slope m and intercept c. Intercept ante
ఎక్స్ యాక్సిస్ కానీ వై యాక్సిస్ కానీ ఎక్కడ కట్ చేస్తుంది? ఇంటర్సెక్షన్, కట్ చేయటం. ఓకేనా? నెక్స్ట్ 2 ఇంటర్సెప్ట్ ఫార్మ్. అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ ఇచ్చినప్పుడు ఎలా రాయాలి? సో ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈజ్ ఏ అంటే అర్థం ఏంటి? ఫ్రమ్ ఆరిజిన్ at a distance of a, the line is cutting the x axis. సో ఇదేమవుతుంది? పాయింట్ a, 0 అవుతుందా? అండ్ y ఇంటర్సెప్ట్ ఈజ్ b. దట్ మీన్స్ the line is cutting the y axis at point 0, b. సో 2 పాయింట్ ఫార్మ్ రాసేస్తే వచ్చేస్తుందా డైరెక్ట్? సో ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ with x-intercept as A and y-intercept as B is, so 2-point formula రాయండి. ఏం రాస్తారు? సో ఇది x1 y1 అని రాసుకున్నాం. మీ ఇష్టం ఏది తీసుకున్నా పర్లా. ఇది x2 y2 అని తీసుకున్నాం. సో y minus y1 is equal to ఏం రాస్తాం? y2 minus y1 by x2 minus x1 times x minus x1. సో 2-point formula సబ్స్టిట్యూట్ చేయండి. సో y minus y1, y minus 0 is equal to y2 minus y1, that is b minus 0 is b, x2 minus x1, that is 0 minus a. So minus a, x minus x1. x1 is a. సో దీన్ని ఏం చేయొచ్చు అంటే y by b is equal to minus x by a. బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఈ b ఇటు తీసుకొచ్చాము. minus x by a minus a by minus a plus 1. సో ఈ మైనస్ ఇటు తీసుకురండి. సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్ x by a plus y by b is equal to 1. ఇక్కడ కావాలంటే x ఇంటర్సెప్ట్ కావాలంటే y0 పెట్టాలి. కానీ y is equal to 0, x is equal to a. y ఇంటర్సెప్ట్ కావాలంటే x0, then y is equal to b. So x by a plus y by b is equal to 1, where a comma b are x and y intercept respectively. So this is called 2 intercept form. ఓకేనా?
Next, normal form or perpendicular. 8 వరకు అయిందా? X cos alpha plus y sin alpha equals to P. Normal form or perpendicular form. So a line is given. So ఇక్కడ ఏమేమి మెన్షన్ చేశారంటే the perpendicular or normal distance or the shortest distance. ఎప్పుడైనా కూడా shortest distance నార్మల్ గా వెళ్తేనే వస్తుంది. So the perpendicular distance of the line from origin is P. So this is origin. సో ఇది స్ట్రైట్ లైన్ కి ఆరిజిన్ నుంచి షార్టెస్ట్ డిస్టెన్స్ ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇచ్చాడు. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఇది నార్మల్ గా ఉంటుంది. సో దిస్ ఇస్ 90 degrees and the angle made by this OQ, the line joining origin and the point Q is given as alpha. సో మనకి పి ఆల్ఫా మెన్షన్ చేశాడు. మెన్షన్ చేస్తే ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లైన్ రాయాలి. సో మనకేం తెలుసు? సో ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఎంత డిస్టెన్స్ లో కట్ చేస్తుంది, వై యాక్సిస్ మీద ఎంత డిస్టెన్స్ తెలిస్తే ఈ అంటాము, టీ అంటాము. ఇప్పుడే కదా చూసాం పాయింట్ స్లోప్ ఫాము, 2 ఇంటర్సెప్ట్ ఫాము. సో ఈ ఏబీలు కనుక తెలిస్తే సింపుల్ గా x by a plus y by b is equal to 1 రాయొచ్చు. కానీ వాడు p కామా ఆల్ఫా ఇచ్చాడు. సో నేను ఈ ఏని బిని ఇన్ టర్మ్స్ ఆఫ్ p అండ్ ఆల్ఫా, ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా ట్రయాంగిల్ వాల్యూస్ ఉన్నాయి కదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి, వాటిలో ఏమన్నా కన్వర్ట్ చేయగలనా? సో ఫస్ట్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ which is at a normal distance or perpendicular distance P from origin and the normal makes an angle alpha with, and the normal makes an angle alpha with x-axis or horizontal. సో ఇది నార్మల్ అని చెప్పాడు. సో దిస్ ఓపి OQ, let us call this as A, this as B. So from triangle OQA, ఇది రైట్ యాంగిల్ ఏనా Q, సో ఇది హైపోటెన్యూస్ అవుతుంది OA. సో దీని నుంచి ఫ్రమ్ ట్రయాంగిల్ OQA యాంగిల్ Q is equal to 90 degrees. సో A అనేది హైపోటెన్యూస్, మనకి P తెలుసు. సో P అనేది ఎడ్జసెంట్ సైడ్ అవుతుందా ఆపోజిట్ సైడ్? ఆల్ఫాకి ఆపోజిట్ అంటే QA. సో సైన్ తీసుకోకూడదు, ఎడ్జసెంట్ కాబట్టి కాస్ తీసుకోవచ్చు. సో కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు OQ బై OA. OQ ఎంత? P. OA ఎంత? A. సో A ఇన్ టర్మ్స్ ఆఫ్ P ఏమొచ్చింది? సో A ఈజ్ ఈక్వల్ టు P బై కాస్ ఆల్ఫా.
అలాగే ఇక్కడ ట్రయాంగిల్ ఓక్యూబీ తీసుకుంటే ఫ్రమ్ ట్రయాంగిల్ ఓక్యూబీ యాంగిల్ Q is equal to 90 degrees. సో ఇది ఆల్ఫా అయితే ఇటు పక్కన యాంగిల్ ఎంత అవుతుంది? ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ 90 degrees. సో ఇది ఆల్ఫా అయితే ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 90 minus alpha. సో ఇట్ ఈస్ కాంప్లిమెంటరీ యాంగిల్ 90 minus ఆల్ఫా. సో ఇక్కడ కూడా మనకి ఎడ్జసెంట్ సైడే ఉంది, కాకపోతే 90 minus ఆల్ఫాకి రాయాలి. సో cos 90 minus alpha is equal to, సో OBQ లో ఎడ్జసెంట్ సైడ్ OQ అవుతుంది, OQ by OB, 90కి ఆపోజిట్ హైపోటెన్యూస్. సో OQ is nothing but P, OB is P. సో B is equal to P by cos 90 minus alpha ఎంత? sin alpha నేనా కాంప్లిమెంటరీ యాంగిల్స్ లో? సో A అండ్ B వచ్చేసింది. సో AB వస్తే ఈక్వేషన్ ఆఫ్ లైన్ రాయొచ్చా? The equation of line by writing x by A plus y by B is equal to 1. So AB value substitute చేయండి, ఏమొస్తుంది? x by P by cos alpha. So P cos alpha పైకి వస్తుంది, డినామినేటర్ ఆఫ్ డినామినేటర్. y by P by sin alpha అంటే P1. That is x cos alpha plus y sin alpha is equal to P. Okay na? This is called normal form. So when the normal distance or perpendicular distance or shortest distance from origin is given, x cos alpha plus y sin alpha is equal to 1. This alpha is made by the normal, not by the line. ఇందుకే నార్మల్ ఫామ్ లో లైన్ స్లోప్ కి ఈ ఆల్ఫాకి ఏమన్నా రిలేషన్ ఉందా? లైన్ స్లోప్ కి ఆల్ఫాకి రిలేషన్ ఏమన్నా చెప్పగలరా? అంటే tan ఆల్ఫా వస్తుందా, మైనస్ tan ఆల్ఫా వస్తుందా? సో లైన్ కి నార్మల్ గా ఉన్న దాని స్లోపు tan ఆల్ఫా, అంతేనా? మనం ఇక్కడ ఈ లైన్ చేసే యాంగిల్ గా చెప్పింది, దీన్ని నార్మల్ చేసే యాంగిల్. నార్మల్ ఆల్ఫా చేస్తే ఈ లైన్ ఎంత చేయాలి? 90 minus ఆల్ఫా కానీ 90 plus ఆల్ఫా కానీ. యాక్చువల్లీ 90 plus ఆల్ఫా చేస్తుంది. నువ్వు ఇక్కడ ఈ లైన్ ఎంత చేస్తుందంటే ఎక్స్ యాక్సిస్ తో విల్ మేక్ 90 plus ఆల్ఫా. సో నార్మల్ కి tan ఆల్ఫా అయితే దానికి పర్పెండిక్యులర్ గా ఉన్నదానికి మైనస్ tan ఆల్ఫా అవుతుంది. సో టూ లైన్స్ పర్పెండిక్యులర్ గా ఉంటే వాటి స్లోప్స్ -1 అవ్వాలి, ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్. ఓకే, ఫస్ట్ ఇది రాసుకోండి. ఓకేనా? నార్మల్ ఫామ్ అర్థమైందా? ట్రిగనోమెట్రీ అప్లికేషన్ యూజ్ చేసి చేసాం.
Sir, 90 plus alpha. You know? 90 plus alpha. Sir, 90 plus alpha, sir, explain it, sir. ఒకసారి వినండి. సో ఈ నార్మల్ ఏం చేస్తుంది? ఒకసారి మ్యూట్ చేయండి, రీసౌండ్. సో ఈ నార్మల్ 90 ఆల్ఫా యాంగిల్ చేస్తుంది, అంతేనా? నార్మల్ అంటే మీనింగ్ ఏంటి? ఈ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. సో పర్పెండిక్యులర్ అంటే ఈ యాంగిల్ 90 అవుతుంది. సో దిస్ యాంగిల్ విల్ బి 90. సో ఆల్రెడీ హారిజాంటల్ కి ఇది ఎంత ఉంది? ఆల్ఫా ఉంది. సో టోటల్ కలిపితే 90 ప్లస్ ఆల్ఫా అవుతుందా ఈ లైన్ చేసే యాంగిల్ ఇక్కడ? సో ఈ లైన్ అంటే పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఈ లైన్ కి నార్మల్ అంటే పర్పెండిక్యులర్. సో 90 డిగ్రీస్. ఆల్రెడీ ఈ లైన్ ఇక్కడ ఆల్ఫా చేస్తుంది. సో టోటల్ యాంగిల్ ఎంత అవుతుంది? 90 ప్లస్ ఆల్ఫా. ఓకేనా? నెక్స్ట్, ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ ఇన్ సిమెట్రిక్ ఫార్మ్. 10th one. This is called symmetric form. So the equation of a line passing through Px1, y1, making an angle theta with horizontal or x-axis. సో లైన్ ఒకటి పాయింట్ ఇచ్చాడు, Px1, y1 θ ఇచ్చాడు. సింపుల్ గా అయితే నువ్వేం చేయొచ్చు? పాయింట్ స్లోప్ θ ఇస్తే tan θ రాయొచ్చు. పాయింట్ స్లోప్ ఫార్మ్ తీసుకుంటే ఏమొస్తుంది చెప్పండి? m is equal to tan θ. సో a general point qx, y you can consider. So the slope is y minus y1 by x minus x. సో దీన్ని సిమెట్రిక్ ఫార్మ్ అని ఎందుకంటారంటే, ఈ tan θ మనం tan θ can be written as sin θ by cos θ, that is equal to y minus y1 by x minus x1. So this implies y minus y1 by sin θ is equal to x minus x1 by cos θ. This is called
symmetric form. Last one also. So y minus y1 by sin theta is equal to x minus x1 by cos theta. This is called symmetric form. సో ఇప్పుడు దీన్ని పారామెట్రిక్ ఫామ్ లో రాయొచ్చు. పారామెట్రిక్ ఫామ్ అంటే ఏం లేదు, దీన్ని ఎక్స్టెండ్ చేస్తాం. y minus y1 by sin theta is equal to x minus x1 by cos theta. Let us call it as r. So we can show that y minus y1 is equal to r sin theta, x minus x1 is equal to r cos theta. So squaring on both sides and adding, r is nothing but the distance, x minus x1 whole square plus y minus y. So parametric form ante em rastam ante y is equal to y1 plus r sin theta, x is equal to x1 plus r cos theta. ఈ లాస్ట్ దాన్ని, so when the distance of x1 y1 from x comma y, a point which is at a distance r from x1 y1, an angle made by the line with x-axis is theta, then this is called parametric form. R comma theta lo express cheyadam. Y is equal to y1 plus r sin theta, x is equal to x1 plus r cos theta. So parametric form lo, when a line is passing through origin, the parametric form is, so I am mentioning r, that is from 0, 0 to a point which is at a distance x comma y theta. Then I can express x1 y1, I can put here x1 comma y1 is equal to 0 comma 0. So x is equal to r cos theta, y is equal to r sin theta. దీన్నే మనం ఫిజిక్స్ లో రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ అంటాం, 2 dimensional రెజల్యూషన్. ఓకేనా? ఎక్కడి నుంచే వస్తుంది బేస్ అంతా. సో వీటిని ప్రాక్టీస్ చేయండి. ఇందుకే మీకు ప్రాక్టీస్ వర్క్ షీట్స్ వస్తున్నాయా, వచ్చినాయా? ట్రిగ్నోమెట్రీ ప్రాక్టీస్ వర్క్ షీట్స్ పంపించాము, రీచ్ అవుతున్నాయా? ఓకే, ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తాను. ప్రాక్టీస్ వర్క్ షీట్లు ఈ నోట్స్ కూడా పంపిస్తాను, ప్రాక్టీస్ చేయండి. Thank you, sir. థ్యాంక్ యూ.